Hello friends, I am Uday. Today topic is what is money? What is savings? What are the methods of savings? సో మనీ అనేది ఏంటి? మనీ అనేది ఒక వస్తువును కొనడానికి లేదా అమ్మడానికి ఒక మీడియంగా ఉపయోగిస్తాం. అంటే మనీ అనేది ఒక వస్తువు యొక్క ప్రైజ్ని కంపేర్ చేయడానికి లేదా ఒక వస్తువు యొక్క వాల్యూని కొలవడానికి మనీ రూపంలో కొలుస్తాం మనం. ఈరోజు మనకు ఫుడ్, షెల్టర్, డ్రెస్ లేదంటే ఒక మూవీ చూడాలన్నా మనకు మనీ అనేది అవసరం. అంటే మనీ రూపంలో ఇవన్నీ మనం ఆ యొక్క అవసరాలను తీర్చుకుంటున్నాం. అలాగే సేవింగ్స్ రేపటి ఖర్చుల కోసము, రేపటి అవసరాల కోసము కొంత డబ్బును ఇలా పక్కకు పెట్టుకోవడము. రేపటి అవసరాలు అంటే ఏముంటాయి? ఈఎంఐ ఉంటుంది. కార్ ఈఎంఐ కానీ, ఇంటి ఈఎంఐ కానీ, లేదంటే పెళ్ళికి, హాస్పిటల్ కోసము, పిల్లల ఎడ్యుకేషన్ కోసము ఎంతో కొంత అమౌంట్ను మనం ఇలా పక్కకు పెట్టుకోవడాన్ని సేవింగ్స్ అంటాం. అలాగే సేవింగ్స్లో కొన్ని మెథడ్స్ ఎలా సేవింగ్ చేసుకుంటాం. బ్యాంక్లో లేదా పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. దీనివల్ల మన మనీ సేవ్ అయి ఉంటుంది అండ్ దీనికి ఎంతో కొంత ఇంట్రెస్ట్ కూడా మనకు వస్తుంది తిరిగి తీసుకునేటప్పుడు. అలాగే ఆడపిల్లల పేరుతో పేరెంట్స్ సుకన్య అకౌంట్ తీయడము, స్మార్ట్ స్కాలర్ అకౌంట్ ఓపెన్ చేయడము, వీటిలో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే తర్వాత మనం తీసుకునేటప్పుడు చాలా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే మనకు అమౌంట్ వస్తుంది. అలాగే ఎస్ఐపి, సిప్ అంటారు. ఈ ఎస్ఐపిలో మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ ఉండాలి. షార్ట్ టర్మ్ కంటే ఎంత లాంగ్ టర్మ్ ఉంటే అంత ఎక్కువ అమౌంట్ వస్తుంది అన్నమాట. అంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ ఇలా వస్తుంది. అలాగే మన మనీని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడము లేదా బంగారం కొనడం, కొన్ని అనేటివి సేవింగ్స్ మెథడ్స్. అలాగే మన సేవింగ్స్ ఎలా ఉండాలంటే 50-30-20 ఉండాలి. అంటే టోటల్ మన ఇన్కంలో 50% అనేది నీడ్స్ కోసం ఉండాలి. అంటే అవసరాల కోసం, రెంట్ కోసము, మన ఈఎంఐ కోసము, ఫుడ్ కోసము, ఇవి అవసరాలు. ఇది 50% ఉండాలి. అలాగే 30% అనేది వాంట్స్, అంటే మన క్లాత్స్ కావాలి, జిమ్ గురించి, ఇంకా వేరే ఏమైనా కోరికల కోసము 30% పెట్టుకోవాలి. రిమైనింగ్ 20% ఉంది కదా, వీటిని సేవ్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ.